కూటమి పాలనలో దళితుల భూములకు రక్షణ లేకుండా పోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా తిరుపతి జిల్లాలో కూటమి నేతలు పేదల భూముల్ని గద్దల్లా తన్నుకుపోయేందుకు కుట్రలు చేస్తున్నారు. తప్పుడు రెవెన్యూ రికార్డులు సృష్టించి బలవంతంగా లాక్కునేందుకు యత్నిస్తున్నారు. రేణిగుంట మండలంలో టీడీపీ నాయకుడు మోహన్ నాయుడు నుంచి తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కుర్రకాల్వ గ్రామంలో 29/3, 29/4 సర్వే నెంబర్లలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి చెందిన 3 ఎకరాల 39 సెంట్లు స్థలం కబ్జా చేసేందుకు స్థానిక టీడీపీ నాయకుడు మోహన్ నాయుడు కుట్రకు తెరలేపారు. సుబ్రహ్మణ్యం కుటుంబం ఆ భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తాజాగా ఆ స్థలంలో బోరు వేసేందుకు వెళ్తే కూటమి నేతల బలంతో మోహన్ నాయుడు దాన్ని అడ్డుకొని నానా యాగి చేశారు. తమ తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న డీకేటీ స్థలాన్ని కూటమి నేతలు లాక్కోవాలని చూస్తున్నారంటూ సుబ్రహ్మణ్యం, మునిలక్ష్మి దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. తమ వద్ద అన్ని రెవెన్యూ రికార్డులు సక్రమంగా ఉన్నాయని, దీనిపై ఎక్కడైనా పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు సుబ్రహ్మణ్యం కుమారుడు నాగరాజు. దళితుల భూములకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రక్షణ లేకుండా పోతోందని, హైకోర్టులో ఆర్డర్ కాపీ పేరుతో తమ భూముల్ని లాక్కోవాలని చూస్తున్నారని వాపోయారు. వచ్చి మోహన్ నాయుడు టీడీపీ నాయకుడు, ఆయనకి ఇదే పని అండి. ఏడబట్టిన కబ్జాలు ఇవే చేస్తూ ఉంటాడండి. మేము ఎస్సీలో ఒకసారి ఎన్క్వైరీ చేయండి, ఎవరున్నారు సైట్లో పొజిషన్ అంతా. ఎంఆర్ఓ గారిని అడిగితే ఆ టీడీపీ వాళ్ళు ఫోన్ చేసి ఎమ్మెల్యే చేసినారని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేసే కొద్దికి సుధీర్ గారు సపోర్ట్ చేశారు. ఎంఆర్ఓ ఏమంటే లేదండి, ఇది అనాధీనంలో ఉంది, ఎవరు ఉండకూడదు, మీరు కూడా ఉండకూడదు అంటే మేము ఎప్పుడో జీవనాధారం చేసుకుంటూ పైరు పట్టుకుంటూ దానివల్ల జీవనాధారం కలుపుకుంటూ మేము తినేవాళ్ళం. ఎంఆర్ఓ కూడా నేను ఆల్రెడీ ప్రింట్ తీసుకున్నానండి, పేరాడు మా తాత పేరు మీద ఉండేది కదా. అది అడిగితే ఎంఆర్ఓ ఇన్ఫర్మేషన్ అడిగింది, అవంతా లేదే ఇప్పుడు ఆన్లైన్లో మాకేం చూపిస్తుంది, అనాధీనం నేను చేయలేను అంటున్నారు. దయచేసి మీరు వెంటనే రెవెన్యూ సిబ్బంది అంతా మాకు సపోర్ట్ చేసి మాకు చూసి ఈ రికార్డు పరిశీలించి దయచేసి ఎస్ఎల్ భూమి జోలికి రాబాకండి. అయితే మునగలపాలెంకు చెందిన మోహన్ నాయుడు మాత్రం తనకు ఈ భూమికి సంబంధించిన ఆధారాలున్నాయని, 1980లో ఈ భూములను కొనుగోలు చేశానని, దీనికి రెవెన్యూ అధికారులు హైకోర్టులో సబ్మిట్ చేసిన రికార్డులే సాక్ష్యం అంటున్నారు. భూ వివాదాలకు సంబంధించి దిగువ కోర్టులో తేల్చుకోమని హైకోర్టు ఆదేశాలిచ్చిందంటూ ధీమాగా చెబుతున్నారు మోహన్ నాయుడు. తర్వాత మేము అప్పుడు 86లో ల్యాండ్లెస్ మాకు అంతా చెప్తే కుటుంబం ఉమ్మడి కుటుంబం. అప్పుడు మాది మేము ముగ్గురు అన్నదమ్ముళ్ళు, మా ఫాదర్ వాళ్ళు ఉండేది. అప్పుడు ఆడ మునల పనిలో కొద్దిగా 6 ఎకరాల పొలం ఉంది, తలా 2 ఎకరాలు 1 ఎకరం ఉంది. అప్పుడు ఇది చీప్గా వస్తే రేట్లు అప్పుడు మేము కొన్నామండి, 5,000 ఎకరం కొన్నాము. అప్పటి నుంచి దానికోసం అన్ని సబ్మిట్ చేసినాము, రేషన్ కార్డు అన్ని సబ్మిట్ చేసినాము. దాని ప్రకారం మాకు హక్కు ఉన్నది కాబట్టి మేము ఇప్పుడు వద్దు, కోర్టుకు అయినాక మీకు వస్తే మీకు మాకని చెప్పున్నాము. మధ్యస్థం కూడా చేశారు, కోర్టు తేలని అని చెప్పి ఇతనే ఈ పెద్ద మనిషి కోర్టులో తేలని అన్నాడు. కోర్టులో ఏం తెలియదు, కొట్టేసినాక ఇప్పుడు మళ్ళీ దౌర్జన్యం చేస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న డీకేటీ భూమి ఈ రోజు కోర్టులు పలుకుతుండటంతో కూటమి నేతలు లాక్కోవాలని చూస్తున్నారని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళితులకు భూములు ఉండకూడదా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై దళిత సంఘాలతో కలిసి తాము న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.